నాయనమ్మ, నువ్వు చిన్నప్పుడు మా కోసం చాలా మంచి కథలు చెప్తూ ఉండేదానివి. ఆ కథలు వింటే మాకు చాలా సంతోషంగా ఉండేది. హా, అవునా నాయనా? మీరు చిన్నప్పుడు నేను కథలు చెప్తేనే నిద్రపోయేవారు. మీరు చిన్నప్పుడు మీకోసం చాలా కథలు చెప్పేదాన్ని. అలాగే నాయనమ్మ, ఇప్పుడు కూడా మా కోసం కథ చెప్పవా? సరే నాయన. అనగనగా ఒక ఊరిలో ధనయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను నీతి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అతను ఎప్పుడూ కూడా బుద్ధి సరిగ్గా లేకుండా ఎప్పుడూ కూడా లోబిగా ఆలోచించేవాడు. తన పిసినారితనంతో ఎక్కువ డబ్బులు సంపాదించాలని ఆలోచించేవాడు. అతని దగ్గరికి ఒక వ్యక్తి నెయ్యి కోసం ఎదురు చూస్తూ వస్తూ ఉంటాడు. ధనయ్య గారు, నాకు 1 కేజీ నెయ్యి కావాలి అని ఆ వ్యక్తి అడుగుతాడు. దానికి ధనయ్య, సరే అండి, ఎదిగోండి కేజీ నెయ్యి అని చెప్తాడు. అతను డబ్బులు ఇచ్చి ఆ నెయ్యిని తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడతాడు. అతడు ఆ నెయ్యి తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటాడు. తన మనసులో, అబ్బా, ఇలాంటి కమ్మటి నెయ్యితో వంటకాలు చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని అనుకుంటాడు. ధనయ్య ఇదే విధంగా నేను లోబిలా ఆలోచిస్తే త్వరగా కోటీశ్వరుణ్ణి అయిపోవచ్చని మనసులో ఆలోచించుకుంటూ వెళ్తాడు. తన భార్యకి జరిగిందంతా చెప్తాడు. నేను ఎంతో తెలివిగా ఆలోచించి తక్కువ ఖర్చుతో ఆ నెయ్యిని ఎక్కువ రేటుకి అమ్మాను. అలాగే రోజు మనం కల్తీ చేసి అమ్మితే త్వరలోనే కోటీశ్వరులం అయిపోవచ్చు అని అంటాడు. మనం అలాగ ఎందుకండి చేయడం? కష్టపడింది ఎప్పుడు మనకు ఉంటుంది. ఆ దేవుడు మనం క్షమించడు. అలాంటి పాప పనులు మనకు వద్దండి అని అంటుంది. సర్లే, చెప్పొచ్చు, ఏదో నీకు చెప్పాలని చెప్పాను అంతే, అంతేగాని నువ్వు మధ్యలో ఏమీ అడ్డురాకు అని తిడతాడు. ఆ ఊరిలో పెద్ద మనిషి తన కూతురు పట్టణం నుంచి వస్తుందని, తనయ్య, నాకు ఒక 3 కేజీలు నెయ్యి కావాలి అని అంటాడు. సరే గారు, మీకోసం నాణ్యమైన నెయ్యిని నేను ఇంటికి పంపిస్తాను అని చెప్తాడు. ఇంటి వరకు పంపించడం ఎందుకు, నేనే తీసుకువెళ్తానులే, నాకు త్వరగా ఇవ్వు అని చెప్పి అంటాడు. సరే గారు అని అంటాడు. ఈరోజు అసలే నా పట్టణం నుంచి నా కూతురు వస్తుంది, బాగా రుచిగా వండే నెయ్యిని మాత్రమే ఇవ్వు అంటాడు. ఇదిగోండి అయ్యగారు, చాలా స్వచ్ఛమైన నెయ్యిని మీకోసం ఇస్తున్నాను. ఇది మీ అమ్మాయి గారికి బ్రెడ్ హల్వా లాంటివి ఏమన్నా స్వీట్లు చేస్తే చాలా సంతోషిస్తుంది అని అంటాడు. అవును, మా అమ్మాయికి బ్రెడ్ హల్వా అంటే చాలా ఇష్టం. తన కోసం నెయ్యి దట్టంగా వేసి బాగా చేస్తాను అని చెప్పాను అంటాడు. అలా అని అక్కడి నుంచి ఆ నెయ్యి తీసుకొని వెళ్తూ ఉంటాడు. మనసులో, నా కూతురు చాలా రోజుల నుంచి పట్టణం నుంచి వస్తుంది కాబట్టి తనకి ఈ రుచికరమైన వంటకాలు వండించి ఇవ్వాలి అని అనుకుంటాడు. తన భార్యకి చెప్తాడు ఆ పెద్ద మనిషి, ఇదిగో మన కూతురు పట్టణం నుంచి వస్తుంది కదా, తనకి బ్రెడ్ హల్వా చెయ్యి, అందులోకి నెయ్యి దట్టంగా దట్టించు అని చెప్తాడు. సరే అండి, అలానే చేస్తాను అని తన భార్య అంటుంది. వారందరూ కలిసి ఆ బ్రెడ్ హల్వా తింటూ ఉంటారు. అబ్బా, ఎంత రుచికరంగా ఉందో బ్రెడ్ హల్వా అని మనసులో అనుకుంటూ తింటూ ఉంటారు. కాసేపటికి తాగుతూ ఉండగా వారి కడుపులో వాంతులు వికారంలాగా అవడం ప్రారంభమవుతుంది. ఏంటి ఇలా ఉంది అని మనసులో అనుకుంటూ ఉంటారు. అనుకొని వారికి చాలా అవస్థకు గురవుతారు. తర్వాత వారు కళ్ళు తిరిగి పడతారు. వారు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ నెయ్యి వల్ల ఇలా జరిగిందని తెలుస్తుంది. వారు అప్పుడు ధనయ్యని పంచాయతీలోకి పిలుస్తారు. చేసేదేమీ లేక నిజం ఒప్పుకుంటాడు ధనయ్య. దానికి పెద్ద మనిషి, 50 దెబ్బలు తింటావా, లేదా నెయ్యి తాగుతావా, లేదా జరిమానా కడతావా అని అడుగుతాడు. నెయ్యికి ఒప్పుకుంటాడు. నెయ్యి తాగడం మొదలు పెడతాడు. ఇంకా తాగలేక, అయ్యో, తాగలేకపోతున్నానే ఎలా అని ధనయ్య మనసులో అనుకుంటాడు. తాగలేని దెబ్బలు తింటానని పెద్ద మనిషి చెప్తాడు. ఆ దెబ్బలు తినలేక ధనయ్య, అమ్మో దేవుడో, అమ్మో దేవుడో, అమ్మోయ్ 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 అని అరుస్తూ ఉంటాడు.
ఇంకా ఆపండి, నేను ఈ దెబ్బలు తినలేను, జరిమానా కట్టేస్తాను, ఆపండి ఆపండి అని అరుస్తూ ఉంటాడు ధనయ్య. ఇదిగోండి అయ్యగారు, ఇంకెప్పుడు ఎలాంటి తప్పు చేయను అని చెప్పి జరిమానా కట్టేసి నన్ను క్షమించండి అయ్యగారు అని పెద్ద మనిషిని బ్రతంలాడుకుంటాడు. చూడు ధనయ్య, ఎప్పుడూ కూడా నిజాతి నిజాతిగా బతికిందే మనకు వస్తుంది. అడ్డదారుల్లో సంపాదించాలనుకుంటే ఎప్పుడైనా ఎలాంటి గతే పడుతుంది అని అంటాడు. అలా 3 శిక్షలు అనిపిస్తాడు ధనయ్య. తన భార్య దగ్గరికి వచ్చి, నువ్వు చెప్పిన మాట వినకుండా నేను చేశాను. నువ్వు చెప్పిన విషయం నుంచి నేను వినుంటే ఇప్పుడు నాకు ఈ శిక్షలన్నీ తప్పేవి. నన్ను క్షమించు. పై నువ్వు చెప్పినట్టుగానే నిజాయితీగా వ్యాపారం చేస్తాను. అలా అడ్డదారిలో వచ్చింది మనకు వద్దు. ఇక నుంచి నేను మారిపోయి మంచిగా ఉంటాను అని అంటాడు. అందుకు భార్య సంతోషిస్తుంది. నాయన, విన్నారా కదా? ఈ కథ బట్టి మీకు ఏం అర్థమయ్యింది? ఎప్పుడైనా సరే మనం కష్టపడిందే మనకి ఫలితం ఉంటుంది. అడ్డదారిలో వచ్చింది ఎప్పుడూ కూడా అలాగే ఆవిరైపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం చేసే పనిలో నీతి నిజాయితీగా ఉంటే అభివృద్ధి దాని అంతటా అదే వస్తుంది. ఆ దేవుడు కూడా మనం చేసే పనిలో ఎప్పుడు తోడై ఉంటాడు. అర్థమైందా? మా అమ్మ చాలా బాగా చెప్పావు. ఇలాంటి కథలు ఇంకా కావాలి. మాకు రోజుకో కథ చెప్తావా? సరే నాయన, అలాగే చెప్తాను.